హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వెయిట్ లాస్ డైట్ చేస్తున్నాను కదా, ఇవాళ నేను మార్నింగ్ డీటాక్స్ టీ చేసుకుంటున్నాను. ఇంకా అల్లము జీలకర్ర వేసుకొని టీ చేసుకుంటున్నాను. అల్లం జీలకర్ర ఈ రెండు మనకి డీటాక్సిఫికేషన్ చేస్తాయన్నమాట. అల్లం తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండవన్నమాట. బాగా డైజెషన్ అవుతుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అన్నీ ఉంటాయన్నమాట. వీటి వల్ల ఇమ్యూన్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి. మార్నింగే ఈ టీ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. రోజంతా కూడా మనకి డైజెషన్ ఇష్యూస్ కానీ ఏం రాకుండా ఉంటాయి. ఇవి వేసుకొని బాయిల్ చేసుకున్నాను కదా, ఇవి వడగట్టేసుకుంటున్నాను. రోజు ఇలా ఒక డీటాక్స్ టీ చేసుకోండి. నేను తొందరలో ఒక మండే టు సండే డీటాక్స్ టీస్ రోజు ఒక్కొక్కటి అలా వీడియో తీసి పెడతాను. వారానికి సరిపడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం టీ. నేను ఇంకా ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇలాగే తాగలేరు అనుకుంటే ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకొని తాగండి. ఇంకా నేను ఈరోజు మొత్తంలో ఓట్స్తోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ స్మూదీ చేస్తున్నాను. దీనికి మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు నానబెట్టుకుంటున్నాను. ఇవి 1 to 2 అవర్స్ నానబెట్టుకోండి. అంటే మార్నింగే లేచినప్పుడు అట్లా నానబెట్టేసుకోండి. బ్రేక్ఫాస్ట్ టయానికి నానిపోతాయి. ఓట్స్ ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇవి ఒక 10 minutes నానితే చాలు. దీన్ని కూడా వాటర్ పోసుకొని నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల వీటి స్కిన్లో ఫైటిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అది పోతుంది నానబెట్టుకున్న. ఇలా నట్స్ని నానబెట్టుకొనైనా లేకపోతే వేయించైనా తీసుకోవాలి. ఇవి నానిపోయాయి. నేను ఇంకా మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది బాగా. ఇది మంచి ప్రోటీన్ రిచ్, ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే స్మూదీ అన్నమాట. ఫుల్లింగ్గా ఉంటుంది. ఇంకా నానబెట్టుకున్నాను కదా వేరుశనగ పప్పులా వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇంకా ఒక డేట్ కూడా వేసుకుంటున్నాను, సీడ్ తీసేసుకొని. ఇంకా చియా సీడ్స్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా బనానా ఒక హాఫ్ బనానా వేసుకున్నాను. దీంట్లో ఏ ఫ్రూట్ అయినా వేసుకోండి. మీకు ఇప్పుడు మ్యాంగో అయినా యాడ్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ అయినా, అలా మీ ఇష్టం ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ చేసుకుంటాను. ఈ చియా సీడ్స్లో కూడా మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. మనకి ఓట్స్, చియా సీడ్స్ ఓవరాల్ డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మన టమ్మీని ఎప్పుడు ఫుల్లింగ్గా ఉంచేలాగా చూస్తాయన్నమాట. మనకి త్వరగా ఆకలేదు. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా స్టెబిలైజ్ చేస్తాయి. ఇవి మనకి ఎక్కువసేపు అంటే ఫుల్గా ఉంచి ఆకలేయకుండా చేస్తాయి. సో మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ స్మూదీస్. ఇంకా చియా సీడ్స్ వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి మనకి ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండేలాగా చూస్తాయి. బాగా ఫైన్ స్మూత్గా అయిపోయేలాగా బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకా స్మూత్గా అయిపోయింది కదా, ఇంకా నేను గ్లాస్లో వేసుకుంటున్నాను స్మూదీ.
ఇది 1 గ్లాస్ తాగితే చాలు, లంచ్ వరకు బాగా ఆకలేయదనమాట, ఫుల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అట్లా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకా చియా సీడ్స్తో కూడా లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ స్మూదీ రెడీ అయిపోయింది. ఇది చాలా ప్రోటీన్ రిచ్ కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రూట్ మీ చాయిస్ ఏదన్నా యాడ్ చేసుకోండి. ఇంకా లంచ్లోకి నేను ఓట్స్ చీలా చేస్తున్నాను, ఓట్స్ అట్టు అని కూడా అనొచ్చు. దీంట్లోకి నేను పాలకూర సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 గుప్పెళ్ళు పాలకూర తీసుకున్నాను. క్యారెట్ సన్నగా తురుముకొని అది కూడా యాడ్ చేసుకుంటాను నేను, 1 క్యారెట్ అది. ఇంకా 1 ఎర్రగడ్డ, 1 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా టేస్ట్కి సాల్ట్, పసుపు, ఇంకా జీలకర్ర, కొంచెం గరం మసాలా, కొంచెం వామ్ వేస్తున్నాను. అలా చేత్తో నలిపి వేసుకుంటున్నాను వాము. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం సరిపోదంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఇవి బాగా మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ వేసాం కదా, వాటిని కాసేపు అలా వదిలేస్తే వాటర్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. తర్వాత నేను ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్ వేసుకున్నా కూడా బాగా కలుపుకొని, అంత డ్రైగా ఉంది కదా, కొంచెం అలా అలా పక్కన పెట్టేసి కాసేపు తర్వాత నేను వాటర్ వేసుకుంటాను. కాసేపు తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. నానతాయి కదా, అప్పుడు ఓట్స్ బాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. మీకు అంతగా రాలేదనుకుంటే కొంచెం శనగపిండి అని యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. తర్వాత అది క్లిప్ తీయడం మర్చిపోయాను. అది ఒక 1/2 అవర్ అలా నానబెట్టేసుకొని ఇంకా ప్యాన్ పైన వేసుకొని దాన్ని చేత్తో తట్టుకుంటాను నేను, బాగా స్ప్రెడ్ చేసుకోవడానికి. చేతికి చెమ్మ చేసుకొని తట్టుకోండి, లేకపోతే చేతికి అంటుకొని పైకి వచ్చేస్తుంది. కొంచెం తట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది లో హీట్లో చేసుకోండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ కాలిపోయింది, అది తిరగతిప్పిస్తున్నాను నేను. ఏం అంటుకోకుండా బాగా వచ్చేసింది కదా.
ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా కాలిపోయింది, ఇంకా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం పిండి ఉంది కదా, అది రెండో అట్ట వేసుకుంటున్నాను. చేతికి చెమ్మ చేసుకొని తట్టుకోండి, చేయి జాగ్రత్త, కాలుతుంది చేసుకునేటప్పుడు. దీన్ని ఓట్స్ చీలా అని కూడా అంటారు, మేమైతే ఓట్స్ అట్టు అంటాము. ఇలాగే మినపట్టు కూడా వేసుకుంటాం మేము. అలా తట్టేసుకున్నాక చుట్టూ కొంచెం ఆయిల్ వేసి కాలిన తర్వాత ఇంకా తిరగదిప్పించుకుంటున్నాను. రెండు అట్లు తింటే చాలు, చాలా ఫుల్లింగ్గా ఉంటుంది. సాయంత్రం దాకా ఆకలి కూడా ఏదన్నమాట. అంతే, అయిపోయింది. ఇంకా తీసుకుంటున్నాను. టేస్టీగా ఉండే ఓట్స్ అట్టు టమాటో పచ్చడితో తినేసాను. ఇంకా ఈవినింగు ఇంకొక టీ చేసుకుంటున్నాను. ఇదైతే ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బే లీఫ్, అది ఇంకా సోంపు వేసుకుంటున్నాను. వీటి రెండింటితో ఈరోజు టీ చేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసాను. బే లీఫ్ యూస్ చేయడం వల్ల మనకి బ్లోటింగ్, గ్యాస్, ఇండైజెషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇంకా మనం సోంపు వేస్తున్నాను కదా, దీనివల్ల కూడా మనకి డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట. ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, అది తగ్గిపోద్ది. మనకి బే లీఫ్ యూజ్ చేయడం వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. లైక్ కాఫ్, కోల్డ్, కంజెషన్ ఉంటుంది కదా, ముక్కు దిబ్బడ, అలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఇంకా టీ అయిపోయింది, ఇంకా వడగట్టుకుంటున్నాను. ఇంకా వీటి వల్ల మనకి రోజంతా హైడ్రేషన్ ఉంటుంది అన్నమాట. రోజుకి 2 to 3 లీటర్స్ వాటర్ అయితే తాగాలి. అది ఈవినింగ్ డీటాక్స్ టీ. ఇంకా నైట్కి ఓట్స్ ఉప్మా చేసుకున్నాను. ఇంకా ఓట్స్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, ఇంకా జీలకర్ర, పచ్చెనగపప్పు, ఇంకా మినపప్పు ఇవి వేసుకొని వేగేంత వరకు కలుపుకోవాలి. ఓట్స్ ఉప్మా కూడా టేస్టీగా ఉంటుంది, ఎప్పుడైనా చేయకపోతే ట్రై చేయండి. ఇంకా గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేసుకున్నాను. అవి బాగా వేగాక ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. ఆనియన్ ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటాను. సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ ఉప్మాలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎల్లో క్యాప్సికమ్ వేసాను, ఇంకా బ్రాకోలీ, టొమాటో తీసుకున్నాను. మీకు నచ్చితే క్యారెట్ అయినా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ అయినా, పీస్ అయినా, స్వీట్ కార్న్ అయినా అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అన్నమాట వెజిటేబుల్స్. ఇంకా ఇప్పుడు బ్రాకోలీ యాడ్ చేస్తున్నాను.
ఇవి కొంచెం వేగాక టొమాటో యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. నేను ఫస్ట్లో వేసాను, మళ్ళీ మనం ఎసురు వేసుకుంటాను కదా అప్పుడు వేస్తాను. కాసేపు మూత పెట్టి మగ్గేంత వరకు పెట్టుకుంటున్నాను. ఇలా ఒకరోజు ట్రై చేయండి. నేను ఇంకా వెయిట్ లాస్ డైట్ చెప్తున్నాను కదా, ఇంకా ఈ 1 వీక్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయిపోయినాక నా వెయిట్ ఎంత తగ్గానని కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ ఓట్స్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుంది. ట్రై చేయండి మీరు ఇట్లాగా. సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకుంటాను. ఇవి ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అవనిస్తాను. వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి. మూత పెట్టేసుకుంటాను కాసేపు. బాగా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు నేను చూసుకొని ఇంకా ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఓట్స్ యాడ్ చేశాక బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాను. ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతాయి ఓట్స్. అయిపోవచ్చింది ఓట్స్ ఉప్మా అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బాంబే రవ్వతో కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకైతే ఓట్స్ ఉప్మా అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకునేస్తున్నాను. ఇంకా నైట్ ఒక డీటాక్స్ టీతో నా డే ఎండ్ చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే బెల్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.